2 లక్షల ఉద్యోగాలని అశోక్ నగర్ చౌరస్తాకొచ్చి నువ్వు నీ రాహుల్ గాంధీ సొల్లు కబుర్లు చెప్తిరు కదా, ఏమైనా 2 లక్షల ఉద్యోగాలంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు. ఏం చేయాలా? ఇట్లా మాట్లాడితే ఏమనాలా? తప్పట్లేదు. ఇంకా గౌరవం ఏంటంటే ఆయన ఏడిపోయిందో నాకు అర్థం కాదు. తెల్లారు లేస్తే ఆ ఫ్రస్ట్రేషన్ ఏందో నాకు అర్థం కాదు. ఆల్రెడీ అడ్డిమారి గుడ్డి దెబ్బలో వచ్చి ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావు, పేమెంట్ కోటాలో సీటును కాపాడుకుంటున్నావు, హ్యాపీగా పని చేసుకో. తెల్లారు లేస్తే అరుపులు పెడబొబ్బలు సెక్యూరిటీ వాళ్ళని కొడుతున్నాడు. ఈ మధ్యన చూస్తా ఉన్నారు మీరు. ఆయనకి సెక్యూరిటీగా ఉండే పోలీసు వాళ్ళని కూడా కొడుతున్నాడు. నేను అందుకే చెప్పాను ఆయన భార్య గారికి, ఆయన శ్రీమతికి, అమ్మ గీతమ్మ ఇప్పుడు అరుస్తున్నాడు ఫ్రస్ట్రేషన్లో, రేపు ఏమన్నా కరుస్తాడేమో ఇంట్లో కట్టయితే అని చెప్పాను. ఏందా అరుపులు, ఏందా అరుపులు పెడబొబ్బలు, ఏంది లొల్లి? ఆయన బాధ ఏందో నాకు అర్థం కాదు. నన్ను పట్టుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. నువ్వు నీలాగా నేను గుంటూరులో చదువుకోలేదు అంటాడు. అవును, నేను చదువుకున్నా గుంటూరులో, నేను చదువుకున్నా, ఓ 2 ఏళ్ళు చదువుకున్నా. నేను 1991లో రాష్ట్రం ఒకటిగా ఉన్నప్పుడు ఆనాడు మా నాన్నగారు నన్ను తీసుకొని పోయి అక్కడ విజ్ఞాన్ కాలేజీలో లావు రత్తయ్య గారు అన్న పెద్ద మనిషి ఉంటారు, ఆ రత్తయ్య గారి కాలేజీలో వేస్తే ఖమ్మం జిల్లాలోని చాలా మంది పిల్లల్లాగానే నేను కూడా పోయి చదువుకున్నా. చదువుకుంటే తప్ప నేను నీలాగా ఆవారగడ్లాగా తిరగలేదు. మరి నేను చదువుకున్నా. మా అమ్మ నాన్న నాకు చదువుకోమంటే చదువుకున్నా, అది కూడా తప్పేనా? నేను ఇంకోటి అడుగుతా, నేను ఆంధ్రాకి పోయి చదువుకుంటే తప్పంట, కానీ ఈయన మాత్రం భీమవరం నుంచి అల్లుడు తెచ్చుకోవచ్చు అంట. ఇదెక్కడ నీతి? మరి నువ్వేమో ఆంధ్ర నుండి అల్లుడిని తెచ్చుకోవచ్చు, నేను ఆంధ్ర పోయి చదువుకోకూడదా? ఇంకో మాట అంటాడు, నేనంట అమెరికాలో బాత్రూమ్లు కడిగేటోనంట. నీ అయ్యా నేను ఏం చెప్పాలి నీకు? మీ అన్నున్నాడు కదా అమెరికాలో, మీ అన్నున్నాడు జగదీష్ రెడ్డి అని, రేవంత్ రెడ్డి అన్నున్నాడు. ఆయన ఇంట్లో ఆయన బాత్రూమ్ కడుక్కోడా? ఈయోడు వచ్చి కడుగుతాడా? ఎవరింట్లో వాళ్ళు అక్కడ బోళ్ళు కడుగుతారు, వంట వండుకుంటారు, తింటారు. అక్కడ పనులు దొరకరు. సామాన్యమైన కుటుంబాలకు అక్కడ పనులు ఉండరు. నువ్వు వేల లక్షల కోట్ల అధిపతి అయితే తప్ప నీకు అక్కడ ఉండరు. ఎవరి ఇంట్లో వాడు పని చేసుకుంటాడు. అయినా ఇక్కడ మా ఆడకూతురులు ఇంతమంది ఉన్నారు. మనం ఇళ్లలో మన పని చేసుకోమా? తప్ప చేసుకుంటే ఎవరింటి పనులు చేసుకుంటే తప్ప? నాకు తెలవగడుగుతా. ఏం మాటలు? నిన్ను గెలిపించింది ఎందుకు? నిన్ను అడుగుతున్నది ఏంటి? నువ్వు చేస్తున్నది ఏంటి? ఈ ఎగవేతలు బంద్ చేసి, ఈ పనికి మాలిన డైలాగులు బంద్ చేసి పని చేయరా బాబు అంటే అది